హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా చట్నీ. ఇది పచ్చిమిరపకాయలతో వేసే చట్నీ. మనం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పుదీనా ఉంటే పుదీనా లేదా కొత్తిమీర ఉన్నా కూడా వేసుకుంటే టమాటా చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. మిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీలో వేసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయలు అనేది ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే అందులో వేసుకోవాలి. అవి కొంచెం బాగా ఉడికిన తర్వాత మనము పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నది ఉంటుంది కదా, అందులో వేసుకోవాలి. చూడండి, అవి ఇలా ఉడుకుతుంటే వాటర్ అనేవి ఎలా పైకి వస్తున్నాయో, అలా వాటర్ వచ్చిన తర్వాత మనం బంద్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ పట్టుకోవాలి. మనం చల్లారే ముందు స్టవ్ ఆపేసే ముందే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పచ్చిమిరపకాయల్లో కొన్ని నువ్వులు ఫ్రై చేసుకున్న వేసుకోవాలి. నువ్వులు పల్లీలు వేసుకోవడం వల్ల బాగుంటుంది. దీంట్లో పచ్చిమిరపకాయల్లో కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది, లేదా నార్మల్గా సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అవి మిక్సీ పట్టిన తర్వాత టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకు రెడీ అయిన టమాటా చట్నీ. సో చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిరపకాయ.